హలో! వెల్కమ్ బ్యాక్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఇది సండే మార్నింగ్ టు ఈవినింగ్ మినీ వీడియో అనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి చక్కగా వడలు అండ్ చికెన్ కర్రీ వేసేసాం. చూడు ఆ వైపే చూడు, రెండో వైపు చూసావనుకో మాడిపోతావు. ఖుషి చెప్పిన మాట వింటావా నిజంగా? ఎక్స్ట్రా చేస్తా చేయని చెప్పు. అమ్మో భయం లేకుండా పోతుందా? అలవాటైపోయింది. ఇప్పుడే కదా చెప్పావు ఎక్స్ట్రాలు చేయనని. మా వారు డైలాగ్ సాయి కుమార్ రేంజ్లో ఒక వాయిస్తో చెప్తే నా కూతురు బ్రహ్మానందంలాగా తీసుకొని కామెడీగా తీసి పడేసి తన పని తాందే అని స్టార్ట్ చేసేసింది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా అందరం తింటూ ఉన్నామన్నమాట. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సంగతి. అండ్ మధ్యాహ్నం వచ్చేసరికి నెల్లూరు చేపల పులుసు, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా చేపల పులుసు అండ్ రైస్ చేసుకున్నాం అనమాట. సండే వచ్చిన తర్వాత ఎంత వర్క్ లైట్గా ఉండాలి అనుకుంటానో ఆ రోజు వర్క్ అయితే ఫుల్ హెవీ అయిపోతుంది. సో సింపుల్గా అక్కడికి ఫినిష్ చేసుకొని అండ్ ఈవినింగ్ అయితే ఎవరు నోట పట్టిన నెల్లూరులో జలకన్య ఎగ్జిబిషన్. సో అది ఎలా ఉందని చెప్పి మేము చూడడానికైతే స్టార్ట్ అయిపోయాము. నెల్లూరు వాళ్ళకి వర్షం పడ్డా తగ్గేది లేదు అన్నట్టుగా పటాకీలు అయితే అందరు కొంటూ ఉన్నారు. దివాళీ అయితే అందరూ సేఫ్గా చేసుకోండి. పెత్తర పిల్లకాయలు ఎక్కడ పట్టినా డ్రమ్ముల కింద చిన్న చిన్న గోడల మధ్యలో అలా పెట్టకుండా సేఫ్గా చేసుకోవాలని అయితే సో ఎంట్రీ వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. ఫోన్పే లేదు. సో అందరు క్యాష్ పట్టుకొని వెళ్ళండి, ఎవ్వరు ఇబ్బంది పడద్దండి. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒకే ఒక జలకన్య అండ్ ఒకే ఒక జల పురుషుడు ఉన్నాడనమాట. ఫ్లెక్సీలో చాలామంది ఉన్నారు, అంతమంది అయితే లోపల లేరు. చూద్దామని చాలా ఎగ్జైటింగ్తో వెళ్ళాము. సరే ఎవరో ఒకరిలే వచ్చిన దానికి చూద్దాము అన్నట్టుగా చూసేసి ఇంకా వాళ్ళని చూస్తే మాకు సఫికేషన్ అవుతుందన్నమాట. ఎలా ఉన్నారో ఆ వాటర్లో అనిపించింది. ఇంకా అటు తిరిగి ఎటు తిరిగినా ఇద్దరే ఉన్నారనమాట. చూసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. ఎగ్జిబిషన్ అయితే ఆల్మోస్ట్ ఖాళీగా ఉన్నింది. పిల్లకాయలు అందరూ పటాకీల పైన పడిపోయారనమాట. అందువల్ల ఎవరు ఎగ్జిబిషన్కి అంతగా రాలేదు. సో ప్లెజెంట్గా మేము వరకే ఎంజాయ్ చేసాము. ఇంకా 150 ఫీట్ నయాగ్రా ఫాల్స్ పెట్టారనమాట. అలా డ్రిజ్లింగ్ పడుతూ ఉన్నింది వాటర్ పైన. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. సో కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని ఇంకా అక్కడ చూసి ఆ స్నో లాగా వస్తూ ఉన్నింది అనమాట. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. ఏదైనా వింత కనిపిస్తే పిల్లలా పెద్దదా అని మర్చిపోయి అందరూ ఎంజాయ్ చేస్తాము. ఇంకా షాపింగ్కి వచ్చేసరికి అన్ని హ్యాండ్మేడ్ వుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. దూరం నుంచి ఒక చూపు చూసేసి అయితే వచ్చేసాము, దగ్గరికి అయితే వెళ్ళలేదు. మళ్ళీ అక్కడ గొడవపడి ఎక్కడ మళ్ళీ రోజా దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందో అని. సో అలా కళ్ళుతో చూసుకొని ఇంకా వర్షం నీళ్ళల్లో అలా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. మాకైతే తిరిగే కొద్దీ ఊపు వస్తుంది, కానీ వాళ్ళకైతే తిప్పడానికి కూడా ఎనర్జీ లేదు. సో 5-10 మినిట్స్తో స్టాప్ చేశారు. ఎంతసేపు తిరిగినా ½ అన్ అవర్కి మించి అయితే ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేయలేకపోయాము. అది ఒక 1500 ఖర్చు పెట్టిన తర్వాత రియలైజేషన్ అయితే వచ్చింది. సో ఒక ½ అన్ అవర్కి వాళ్ళకి కనీసం 5 మినిట్స్ కూడా ఆడినట్టు ఉండదు. పిల్లలకి రోజంతా ఆడితేనే ఇంకా ఆడుకుంటామంటారు. ఇంకా మంచి థాట్తో అక్కడి నుంచి చిల్డ్రన్స్ పార్క్ అయితే వచ్చేసాము. అక్కడ మాత్రం వాళ్ళకి ఎంతసేపు ఆడుకున్నా ప్రాబ్లం లేదు. సో చూసే కొద్దీ మాకు కలిపి వస్తుంది, కానీ వాళ్ళకి మాత్రం ఆడే కొద్దీ ఊపు వస్తుంది. మధ్యాహ్నం తిన్నదంతా అరిగిపోని అని మేము కూడా వదిలేసాము. మేము కూడా చిన్నపిల్లలు అయిపోయి కొంతసేపు బాగా ఎంజాయ్ చేసి బాగా ఆడుకున్నామన్నమాట. చిల్డ్రన్స్ పార్క్ని బాగా ఇంప్రూవ్ చేశారు. పిల్లలు ఆడుకోవడానికి కొత్త కొత్త గేమ్స్ అయితే పెట్టారు. సో విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జిబిషన్లో ఆ వాటర్ ఫౌంటైన్ అనేది నైట్ టైం చూస్తే బాగుంటుంది. కాకపోతే మాకు ఆత్రం ఎక్కువ కదా, 5:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఎంత 5:30కి స్టార్ట్ అయినా కానీ 6:30 కల్లా ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్లో అన్నీ కంప్లీట్ చేసుకొని అండ్ అందరం కలిసి డిన్నర్ చేసేసి ఇంకా బాయ్ చెప్పుకొని ఇంటికైతే వచ్చేసాం.